ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చాలా హెల్దీగా ఉండే ప్రోటీన్ రిచ్ దోశని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. వారంలో 2 సార్లు తప్పకుండా ఈ దోశ మీ బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్టు చూసుకోండి. నార్మల్ దోశ కన్నా ఈ దోశని చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ చాలా బాగా అందుతాయి. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు ప్రోటీన్ రిచ్ దోశని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం పెసరపప్పు, పచ్చి వేరుశనగ గుళ్ళు, పొటాటో, ఆనియన్స్ ఉండాలి. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని గిన్నె సగం వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేయాలి. తర్వాత ఉల్లిపాయలు, మనం పీల్ తీసి కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యే లోపల ఒక బౌల్ సగానికి అటుకుల్ని తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకొని కాస్తంత వాటర్ని యాడ్ చేసి కాసేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఉడికాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలి గంటని తీసుకొని మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని మనం యూస్ చేసుకుంటాము, అలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత చల్లారిన తర్వాత జార్ని తీసుకొని బాయిల్ చేసుకున్న వాటిని అన్నిటిని వేసుకొని దీనిలోకి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మూడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని వీటిని మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయాలి. అంటే దోశ బ్యాటర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలోనికి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసి దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. కావాలంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలాగా పోసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ పిండిని వేసుకోవాలి. అట్టులాగా వేసుకోగానే ముందుగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి. తర్వాత ఆయిల్ కూడా అంచులు పైన వేసేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఇప్పుడు దోశని టర్న్ చేయాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా దోశల్ని కూడా వేసుకోవాలి. దోశ వేయంగానే ఫస్ట్ సిమ్లో పెట్టుకొని అలా కొన్ని సెకండ్ల తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. అంతే, ఎంతో హెల్తీగా ఉండే ఈ ప్రోటీన్ రిచ్ దోశలు తయారైపోయినట్టే. టొమాటో చట్నీతోటి లేకపోతే ఇడ్లీ చట్నీతోటి సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.